వాళ్ళు వీళ్ళు గుమ్మాయి చాకాయ గుంపు కూడి 3 బజార్ల కాడ ఒకటి ఏంచిపోస్తా ఉంటారు. రైతు భరోసా ఇంకా వాడదు ఏమన్నా అంటే పొడుగు నుంచి పొడుగు దాకా ఇట్నే జరుపుకుంటూ వస్తారు అనేది గుసగుస నడుస్తుంది అయ్యా పొంగులేటి. ఇక జర్ర మాత్రం ఇంకా రైతు భరోసా సారు ఇక మరి అనుడు కాదు గది కథ మరి ఏందో దాన్ని ముచ్చట కానీ. ఇంకోటి సన్నాలకు బోనసు ఈసారి సన్నాలకు జర్ర కొంతమంది రైతన్నలు మొగ్గు చూపలేదు. ఎందుకంటే ఏది జర్ర బోనస్ ఆడంగిడంగా కొద్దిగా పడినట్టే ఉంది. ఏ వారము మరి పడుతుందా పడదా ఇక మరి కొంతమందికి పడపాయ కొంతమందికి పడే కొంతమందికి మరి ఇంకా అది పడదా ఏం చేయాలి ఎట చేయాలి కన్నా పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా కొంతమంది రైతన్నలు ఆలోచన చేసి సన్నాలకు కొద్దిగా దూరంగా ఉంటారు. ఎందుకంటే సన్నాలు పూర్తి స్థాయిలో పడలేదు. సన్నాలకు బోనస్ అనేది కూడా మరి గుసగుస నడుస్తుంది సారు. జర్రగా కథ మాతలావు జర్ర ఇది ఇప్పలకం కాకుండా జర మంచిగా చూసుకొని జర రైతులను కాపాడుకునే ఉపాయం చేసుకోరు. ఎందుకంటే మళ్ళీ అసలే ఎలక్షన్ల కాలం దగ్గరికి వచ్చింది. బీజేపీలోకి చిరంజీవి నేను పిలిస్తే కాదనరు. కిషన్ రెడ్డి సంచలన ప్రకటన. వ్యూహాత్మకంగా బీజేపీ పావులు. భారతీయ జనతా పార్టీ మెగాస్టార్ చిరంజీవి విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడు ఆచితూచి మాట్లాడే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తాను పిలిస్తే కాదనరని రాజకీయాల్లోకి వస్తారంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయవచ్చని గత కొంతకాలంగా వినపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవిని జనసేనాని పవన్ కళ్యాణ్ను అమితంగా అభిమానిస్తారు. ఈ నేపథ్యంలో కిషన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశారు. చూద్దాం మరి ఏ కథ. ఎందుకంటే ఇక ఈ కోయిలాగా ఇక ప్రజారాజ్యం పెట్టి ఇక దాన్ని పచ్చిపురుసు కంటే పలచగా చేసి ఇక ఆళ్ళ కలిపింది కాంగ్రెస్ కలిపి ఇక మరి కాగరే బీగరే బాగరే మైకుల ముందర ఈ కోయిలాగా బాగానే మొత్తుకుంది. కానీ అది ఎక్కడ అచ్చిరాలే కలిసిరాలే ఆఖరికి వస్తారకల్లా ఇక తమ్ముడు జనసేన పార్టీ పెట్టినాక మళ్ళా ఇక అదే గది ఇదే గది అదే గిది అని ఇక మళ్ళా ఆ రకంగా కూడా ఇక అభిమానుల కార్యకర్తలను కూడా కొద్దిగా అంత సాయకు వస్తట్టుగా మాట్లాడిండు. కానీ ఇక ఏది లేదు ఎక్కర్లేదు. ఇక చిరంజీవికి రాజకీయం వచ్చి రాలేదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. కానీ ఇక మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమో మరి గిట్ట మాట్లాడుతుండ్రు. లోపటంగా బదులుకొని ఏమన్నా రాసుకొని పూసుకొని వ్యవహారం చేసి మాట్లాడుతుండ్రా అసలు ఏంది ఏం కథ అనేది కూడా ఇక మరి రేపు బయటికి రాబోతుంది. చూద్దాం సోషల్ మీడియా పోరగాళ్ళు దీని మీద ఏం రాస్తారో కామెంట్లు చూద్దాం. ఇదేంది ఇది? రేవంత్ అన్న మీరు సూపర్. గద్దర్